ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 5 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వచ్చి జావా వేరియబుల్స్ అంటే ఏమి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనం ఆల్రెడీ క్లియర్‌గా మనం వచ్చి జావా ప్రోగ్రామింగ్ అంటే ఏమి? ఓకేనా. సో, ఈ జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఓకేనా. సో, మనం నార్మల్‌గా ప్రోగ్రామింగ్స్ అనేది మనకు వచ్చి ఒక మెషిన్‌ని మనం కమ్యూనికేట్ చేసేదాని కోసం మనం యూజ్ చేస్తామని క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చింటా. ఓకేనా. సో, చాలా మందికి డౌట్ అనేది వచ్చిండొచ్చు. ఓకేనా. సో, మనం ఎందుకు మెషిన్‌తో కమ్యూనికేట్ చేయాలి? దీనివల్ల మనకి ఏం యూజ్ ఉన్నాయి అనేది. సో, నార్మల్‌గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం మెషిన్‌తో ఎందుకు కమ్యూనికేట్ చేయాలి? ఏం యూజెస్ ఉన్నాయని చూస్తే మనకొచ్చేవంటే నార్మల్‌గా మనం మన యొక్క రియల్ టైమ్‌లో మనకొచ్చేవంటే మనం సమ్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఈజీగా మనం సాల్వ్ చేసుకునే దాని కోసం మనకొచ్చేవంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది రావడం జరిగింది. సో, ఎగ్జాంపుల్‌కి మనం వచ్చేవంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మీకు క్లియర్‌గా ఇంకా కొంచెం అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా. సో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ బ్యాక్. ఓకేనా. సో, 20 ఇయర్స్ బ్యాక్ అనేది ఎళ్దాం. ఓకేనా. సో, 20 ఇయర్స్ బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేవంటే మన ఏపీలో మనకొచ్చేవంటే ఆంధ్ర బ్యాంక్ అనేది ఉందనుకుందాం. ఏఎన్‌డీహెచ్‌ఆర్‌ఏ ఆంధ్ర. ఓకే. బ్యాంక్. ఓకే. సో, మనకొచ్చి ఒక ఆంధ్ర బ్యాంక్ అనేది ఉంది. ఓకేనా. సో, బ్యాంక్ ఐ థింక్ బ్యాంక్ సింబల్ ఇలా ఉంటుందా? ఓకే. సో, మనకొచ్చేంటి ఒక ఆంధ్ర బ్యాంక్ అనేది ఉంది. సో, ఈ ఆంధ్ర బ్యాంక్‌లో మనకొచ్చేయంటే మనం సమ్ అమౌంట్ అనేది మనకొచ్చేయంటే మనం డిపాజిట్ అనేది చేసుకున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనేది డిపాజిట్ చేసినాం. ఓకేనా. 20 ఇయర్స్ బ్యాక్. సో, మనకేమిస్తారు? ఒక పాస్‌బుక్ అనేది ఇస్తారు. ఓకేనా. ఒక బుక్. సో, మనం వచ్చుంటే ఈ అమౌంట్‌ని మనం వచ్చుంటే విత్‌డ్రా చేయాలనుకుంటే, సో, మనం ఏం చేయాలి? సో, మనం డైరెక్ట్‌గా మనం బ్యాంక్‌కెళ్ళాలి. బ్యాంక్‌కెళ్ళి మనం వచ్చుంటే అమౌంట్ అనేది విత్‌డ్రా చేయాలి. సో, బ్యాంక్‌కెళ్ళి విత్‌డ్రా చేయాలంటే మనం ఫస్ట్ ఏం ప్రాసెసు? ఒక మనకొచ్చుంటే ఒక ఫార్మ్ అనేది ఇస్తారు. ఓకేనా. సో, ఈ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకేముంటది? సో, మనం పోయి ఈ ఫార్మ్ అనేది మనకొచ్చుంటే కౌంటర్‌లో ఇస్తే మనకేమొస్తది? ఒక కాయిన్ అనేది ఇస్తారు. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 సో, ఈ కాయిన్ అనేది మనకి పిలిచే వరకు వెయిట్ చేసి మనం మళ్ళీ పోయి అమౌంట్ అనేది తీసుకోవాలి. అంటే మనం అప్పుడు మనకొచ్చేంటే మన చేతిలో అమౌంట్ అనేది ఇస్తారు. ఓకేనా. సో, మనం మళ్ళీ అమౌంట్ తీసుకొని రావాలి. సో, ఇది మనకి మాక్సిమం మనకి టైమ్ అనేది ఎంత పడుతుందంటే మనకి ఈ ప్రాసెస్ అన్ని తీసుకోవడానికి. మనం ఫర్ ఎగ్జాంపుల్ సిటీ అనేది మనకు ఒక 10 కిలోమీటర్స్ అనుకుందాం. 10 కేఎం. ఓకేనా. సో, 10 కిలోమీటర్స్ అనేది ఉంది. సో, మనం వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటే రావడానికి ఒక హాఫ్ అన్ అవర్. సో, మళ్ళీ మనకి బ్యాంక్‌లో ఈ ప్రాసెస్ అన్ని మనకొచ్చేంటే ఒక 1 అవర్. సో, మనకి మినిమమ్ ఆఫ్ మినిమమ్ వచ్చి మనకొచ్చేంటే 2 అవర్స్ టైమ్ అనేది పట్టేది. ఓకేనా. సో, మనం ఏం చేయాలి? అమౌంట్ అనేది విత్‌డ్రా చేసేదాని కోసం మనకొక 2 అవర్స్ టైమ్ పట్టేది. ఎప్పుడంటే 20 ఇయర్స్ బ్యాక్. ఓకేనా. సో, ఇదే మనకొచ్చేంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనేది వెళ్దాం. ఓకేనా. సో, ఇది 20 ఇయర్స్ బ్యాక్. మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్. సో, 10 ఇయర్స్ బ్యాక్ అనేది ఏమైంది? సేమ్ నాకొచ్చేమంటే అమౌంట్ ఓకేనా. సో, సేమ్ మనకొచ్చేంటే ఒక బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంకే అనుకుందాం. ఓకేనా. ఏబీ ఓకేనా. సో, ఆంధ్ర బ్యాంక్. సో, ఈ యొక్క ఆంధ్ర బ్యాంక్‌లో సేమ్ నేనొచ్చేంటే అమౌంట్ అనేది ఒక 10,000 డిపాజిట్ అనేది చేసినా. సో, నేను మళ్ళీ విత్‌డ్రా అనేది చేయాలి. సో, విత్‌డ్రా అనేది చేయాలన్నప్పుడు నాకొచ్చేవంటే సేమ్ నేనొచ్చేవంటే 10 ఇయర్స్ ఒక నియర్‌గా ఒక 10 ఇయర్స్ అనుకున్నాం. ఓకేనా. సో, ఈ 10 ఇయర్స్‌లో నాకొచ్చేవంటే సేమ్ ఏమంటే మనకొచ్చేవంటే ఏటీఎమ్స్ అనేది రావడం జరిగిందనుకుందాం. ఏటీఎం. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేవంటే ఏటీఎమ్స్ అనేది చాలా ఏటీఎం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చి ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం. ఇదొచ్చి మనకొచ్చేవంటే ఇండియన్ బ్యాంక్ ఏటీఎం. ఓకేనా. సో, ఇలా మనకి చాలా ఏటీఎమ్స్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే అమౌంట్ అనేది విత్‌డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది ఉందనుకుందాం. సేమ్ మనకొచ్చేవంటే వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అనుకుందాం. ఓకే. సో, మనం డైరెక్ట్‌గా బ్యాంక్‌కి కాకుండా మనం వచ్చేంటి ఏటీఎంకెళ్ళాం. సో, ఏటీఎంకెళ్ళామనుకో మనం ఏం చేస్తాం? మినిమమ్ ఒక 5-10 మినిట్స్. ఓకేనా. సో, మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇది ఈ అకౌంట్‌లో అంటే ఈ ఏటీఎంలో మనకు అమౌంట్ లేకపోతే ఇంకొక ఏటీఎం. సో, ఎలా తీసుకున్నా మనకొక 10-20 మినిట్స్ అనుకుందాం. ఓకే. సో, మనం 20 మినిట్స్ మాక్సిమం తీసుకుందాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి ఇక్కడ 1 అవర్ 20 మినిట్స్ అనేది టైమ్ అని పట్టింది. ఓకేనా. సో, 10 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ మనకొచ్చేవంటి మాక్సిమం మనకొచ్చేటి 2 అవర్స్ అనేది పట్టింది టైమ్. సో, ఇక్కడ కొంచెం అప్‌డేట్ అయ్యే కొద్దీ మనకొచ్చేవంటే ఏమైంది? టైమ్ అనేది తగ్గింది. ఓకేనా. సో, మనం మన యొక్క టైమ్ అనేది తగ్గించుకున్నాం ఇక్కడ. ఎందుకంటే మనకొచ్చేవంటి ఏటీఎమ్స్ అనేది రావడం. ఈ ఏటీఎమ్స్ అనేది ఏమి మనకి ఒక మిషన్. సో, ఈ మిషన్‌ని మనం ఎలాగంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తోనే కదా మనం ఇంటర్నల్‌గా మనం కమ్యూనికేట్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇదే మనకొచ్చేవంటే నెక్స్ట్ కరెంట్ ఓకేనా. సో, కరెంట్ సినారియోకి చూద్దాం. సో, మనకొచ్చేవంటే కరెంట్ ఓకేనా. నౌ మనం వచ్చేవంటే సేమ్ నా దగ్గర వచ్చేవంటే ఆంధ్ర బ్యాంక్ అనేది ఉంది. ఓకేనా. సో, మనకు ఆంధ్ర బ్యాంక్ అనేది ఉంది. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే నాకేమంటే సమ్ అమౌంట్ నేను యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక పర్సన్‌కి అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, అప్పుడైతే మనకొచ్చేంటే ట్రాన్స్‌ఫర్ కంటే ఒకటి మనం బ్యాంక్‌కెళ్ళి డిపాజిట్ అనేది చేయాలి. లేదంటే మనకొచ్చి ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసుకొని వాళ్ళకిస్తాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే మనకి కొన్ని ఉన్నాయి. ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఫోన్‌పే, గూగుల్ పే
ఓకేనా. సో, మనకొచ్చేంటి పేటీఎం. సో, ఇలా మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మనకొచ్చేంటి బ్యాంక్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో, ఇవన్నీ యూజ్ చేసుకొని మనం వితిన్ సెకండ్‌లో ఓకేనా. అంటే మనకి మినిమమ్ అంటే మనకొచ్చేంటి 1 మినిట్ అనుకుందాం. సో, 1 మినిట్‌లో మనం వచ్చేంటి మనం ఒకరి నుంచి ఇంకొకరికి మనం వచ్చేంటి పేమెంట్ అనేది ట్రాన్స్‌ఫర్ అనేది చేసేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి మోస్ట్‌లీ మనకొచ్చేంటి ఎవ్రీ పర్సన్ వచ్చి మోస్ట్‌లీ మనకొచ్చేంటి ఎ మోస్ట్ ఆఫ్ పర్సన్స్ వచ్చి మనకొచ్చేంటి మనకిప్పుడు మనీ అనేది పేమెంట్స్ అంటే మనం ఆన్‌లైన్ ద్వారానే మనం ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకొచ్చేంటి ఇక్కడ మనకి చూసినట్లయితే మనకి టైం అనేది ఎంత తగ్గింది. సో, మనకొచ్చేంటి జస్ట్ మనకొచ్చేంటి 2 మినిట్స్. ఓకేనా. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు మనకి ముందైతే మనం వచ్చుంటే ఒక అమౌంట్ మనకి విత్‌డ్రా చేసుకొని మనం దేనికైనా యూజ్ చేయాలంటే మనకొచ్చేంటి 2 అవర్స్ టైం పట్టేది. దాని తర్వాత మనకొచ్చేంటి 1 అవర్ టైం పట్టేది. ఓకేనా. సో, 1 అవర్ అనుకున్నా. ఓకేనా. సో, ఇక్కడ మనకి 1 మినిట్, 2 మినిట్స్‌లో మనం వచ్చుంటే అమౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్‌కి. సో, మోస్ట్‌లీ మనం ఏదైనా ఇప్పుడు మనకి అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకోవాలన్నా మనం దేనికి యూజ్ చేస్తాం? ఒకటి మనం ఏదైనా ఇంకోటి కొనేదానికైనా యూజ్ చేస్తాం. లేదంటే ఇంకొకరికి మనం వచ్చేంటి ఎవరికైనా అమౌంట్ ఇవ్వాల్సుంటే దాన్ని ఇవ్వాల్సిన దాని కోసం మనం వచ్చేంటి విత్‌డ్రా అనేది చేస్తాం. ఇప్పుడు మనకొచ్చేంటి ఆన్‌లైన్ పేమెంట్స్ రావడం వల్ల మనం డైరెక్ట్‌గా వన్ పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేయంటే అంటే మన రియల్ టైమ్‌లో ఓకేనా. రియల్ టైమ్‌లో మనకి ఉన్న ప్రాబ్లమ్. సో, మనకెలా సాల్వ్ అయింది ఈజీగా అంటే చూస్తే మనకొచ్చేయంటే ఇవన్నీ మనకొచ్చేయంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్లే మనకొచ్చేయంటే సాల్వ్ అనేది అయింది. ఓకేనా. సో, దీంట్లోనే సేమ్ ఇప్పుడు మనకి వేరియబుల్స్ అంటే ఏమని చూద్దాం. ఓకేనా. సో, మనం ముందు ముందు వన్స్ అపాన్ ఎ టైమ్ ఓకేనా. సో, వన్స్ అపాన్ ఎ టైమ్ మనకొచ్చేయంటే బ్యాంక్‌లో మనం అమౌంట్ విత్‌డ్రా చేయాలి. సో, మనం ఏం చేస్తాం ఒక ఫార్మ్ అనేది ఇస్తారు. సో, ఈ ఫార్మ్‌లో మనకొచ్చేంటి నేమ్ అనేది ఉంటుంది. ఈ నేమ్ మళ్ళీ మనకొచ్చేంటి అకౌంట్ నంబర్ ఓకేనా. సో, మళ్ళీ మనకి ఇంకేముంటాయి నేమ్, అకౌంట్ నంబర్, ఫోను నంబర్ కూడా మనకడుగుతారు. ఎందుకంటే మనం అమౌంట్ అనేది విత్‌డ్రా చేయాలి. ఫోను నంబర్ సంథింగ్ మనకు కావాల్సిన సమ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో, నేమ్ అనేది అకౌంట్ నంబర్, ఫోను నంబర్ ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చేయంటే మనం నేమ్ ప్లేస్‌లో మనం నేమ్ అనేది రాస్తాం. అకౌంట్ నంబర్ ప్లేస్‌లో అకౌంట్ నంబర్ అనేది రాస్తాం. ఫోను నంబర్ ప్లేస్‌లో ఫోను నంబర్. ఓకే. సో, ఇవి గుర్తనేది పెట్టుకోండి. సో, నౌ కరెంట్ సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటి ఒక పర్సన్‌కి నుంచి ఇంకొక పర్సన్‌కి మనం అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి. సేమ్ మనం ఏం ఎంటర్ చేస్తాం. ఒకటి మనం వచ్చేంటి ఫోను నంబర్. లేదంటే మనకొచ్చేంటి అకౌంట్ నంబర్ యూజ్ చేసుకొని మనం సెండ్ చేయొచ్చు. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేంటి లేదంటే మనం సంథింగ్ మనకింకా ఉంటాయి గదా! స్కానర్, క్యూఆర్ సో, ఇలా మనకొచ్చేంటి ఇలా ఉన్నాయి. మనకొచ్చేంటి మోస్ట్‌లీ మనం ఫోను నంబర్, అకౌంట్ నంబర్ అనేది తీసుకుందాం. ఓకేనా. సో, ఫోను నంబర్. సో, ఫోను నంబర్ అనేది ఏమి? ఓకేనా. సో, ఇక్కడ మనం నేమ్ అనేది యూజ్ చేస్తాం. ఈ నేమ్ అనేది ఏమి? ఓకేనా. సో, మనకొచ్చేవంటే వీటిని ఈ నేమ్స్ గాని, ఈ ఫోను నంబర్స్ గాని వీటినే మనం వచ్చేవంటే ప్రోగ్రామటికల్ లాంగ్వేజ్‌లో మనం వచ్చేవంటే వేరియబుల్ అంటాం. ఓకేనా. సో, మనకు క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే వేరియబుల్స్ ఓకేనా. సో, వేరియబుల్స్ అంటే మనకొచ్చేవంటే ఇవే ఓకేనా. వీఏఆర్ఐఏబిఎల్ ఓకేనా. సో, వేరియబుల్ ఓకే. ఓకే. సో, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేయంటే ఈ నేమ్స్, ఫోను నంబర్స్ ఇవన్నీ మనకి వేరియబుల్. సో, ఇవి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి ఎందుకు యూజ్ అవుతాయి? అనే దాని గురించి కంప్లీట్‌గా చూద్దాం. సో, మనకొచ్చేవంటే నార్మల్‌గా మనం వచ్చేవంటే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేంటి ఒక పర్సన్ డీటెయిల్స్ అనేది సేవ్ చేయాలి. ఓకేనా. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డీటెయిల్స్ మనకు కావాలి. ఓకేనా. సో, పర్సన్ అనుకుందాం. ఓకే. సో, ఈ పర్సన్ డీటెయిల్స్ కావాలంటే మనకేం చేస్తాం? నేమ్ అనేది ఉంటది. ఓకేనా. సో, నేమ్. సో, నేమ్ ప్లేస్‌లో మనం ఏమి ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ప్లేస్‌లో మనకొచ్చేవంటే బీఎస్‌కే అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఫోన్ ఓకేనా. ఫోన్ ప్లేస్‌లో మనం వచ్చేవంటే మనం నంబర్ అనేది ఇద్దాం. 9876532110 ఓకేనా. సో, మనకొచ్చే నంబర్ అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో, ఇలా మనం వచ్చేవంటే ఇస్తున్నాం. సో, ఇవన్నీ మనకేమి ఇక్కడ ఇవన్నీ మనకొచ్చేవంటే డేటా. ఓకేనా. దీన్ని మనం నార్మల్‌గా ఏమంటామంటే డేటా అంటాం. ఓకేనా. సో, ఈ డేటాని మనకొచ్చేవంటే మనం సమ్ వేరియబుల్ నేమ్ ఓకేనా. సో, వీటిని ఏమంటామంటే వేరియబుల్ ఓకేనా. సో, వేరియబుల్ నేమ్స్ ఈ యొక్క డేటా యొక్క వేరియబుల్ నేమ్ ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేయంటే ఇది ఏ టైప్ ఓకేనా. ప్రోగ్రామటికల్ లాంగ్వేజ్‌లో మనం వచ్చేయంటే నార్మల్‌గా మనకొచ్చేంటే ఇక్కడ నేమ్. సో, నేమ్ అనేది మనకొచ్చేంటే బీఎస్‌కే అనేది మనకు రాస్తాం. సో, ఇది ఏమంటే ప్రోగ్రామటికల్ లాంగ్వేజ్‌లో మనకొచ్చేయంటే ఇవన్నీ మనకేముని స్ట్రింగ్స్ ఓకేనా. సో, ఇవేమి మనకి నంబర్స్. నంబర్స్ అంటే మనకొచ్చే ప్రోగ్రామటికల్ లాంగ్వేజ్‌లో ఇంట్ ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా మనం నేమ్ అనేది యూజ్ చేస్తాం కదా! నేమ్, ఫోను నంబర్ ఇలా. సో, వీటినే మనం నార్మల్‌గా వచ్చేవంటే వేరియబుల్స్ అంటాం. ఓకేనా. సో, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్‌గా మనం ఎగ్జాంపుల్ అనేది ఒకటి చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి ఇక్కడ హెల్లో వరల్డ్ అనేది ఒక స్ట్రింగ్ ఓకేనా. మీకందరికీ క్లియర్‌గా తెలుసు ఒక స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. సో, ఈ స్ట్రింగ్ అనేది మనకొచ్చేంటే నార్మల్‌గా మనం సమ్ మెసేజ్ లేకుంటే మనకొక హెల్లో వరల్డ్ అనేది ఒక మెసేజ్ సంథింగ్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేంటి నేనొక డేట్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరొచ్చేంటి ఒక
రూ. 10 ఉందనుకుందాం. సో, ఈ రూ. 10 అనేదాన్ని నేను ఎక్కడైనా ఒక ప్లేస్‌లో స్టోర్ అనేది చేయాలి. ఓకేనా? స్టోర్ చేయాలంటే దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. సో, మనకొచ్చేంటి మనీ అనేది ఇస్తున్నా. MONEY మనీ అనేది ఇస్తున్నా. మనీ ఈక్వల్ టు నేనొచ్చేంటి 10 ఓకేనా? సో, 10 అనేది ఇస్తున్నా. ఓకేనా? సో, నా దగ్గర వచ్చి మనీ వచ్చేంత 10 అనేది ఉంది. సో, దీన్ని మనం వచ్చేంటి వేరియబుల్ నేమ్ అని అంటాం. సో, ఈ యొక్క వేరియబుల్ నేమ్. సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే డేటా. ఓకేనా? సో, ఇది మనకొచ్చేయంటే ఈ 10 అనేది మనం వచ్చేంటి ప్రోగ్రామాటికల్ లాంగ్వేజ్‌లో మనకొచ్చేంటి మనకి జావా అనేది మనకి క్లియర్‌గా చూసుకుంటే మనకొచ్చేంటి స్టాటికల్లీ టైప్డ్ అంటాం. ఓకేనా? సో, ఎందుకు స్టాటికల్లీ టైప్డ్ అంటే మనకొచ్చేంటి మనకి జావా అనేది ఎప్పుడైతే మనం డిక్లేర్ చేస్తాం మనం వేరియబుల్స్ అనేది. ఓకేనా? సో, అప్పుడే మనం వచ్చేంటి దాని యొక్క టైప్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, ప్రోగ్రామాటికల్‌గా మనకొచ్చేంటి టైప్ ఏమేమి ఉన్నాయని చూస్తే మనకొచ్చేంటి చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, దాంట్లో మనకొచ్చేంటి మనం జస్ట్ ఒక 1 అనేది తీసుకున్నాం. సో, ఇంట్ అనేది తీసుకుంటున్నాం. సో, మనం నార్మల్‌గా నంబర్స్‌ని ఓకేనా? సో, మనం జావా ప్రోగ్రామాటికల్‌లో నంబర్స్‌ని మనం తీసుకోవాలన్నప్పుడు మనం వచ్చేంటి ఇంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, ఇది కామన్‌గా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో, అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. జస్ట్ బేసిక్‌గా మీకి ఐడియా అనేది రావాలి కాబట్టి ఇస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేంటి ఇక్కడ మనీ అనేది ఉంది. మనీ ఈక్వల్ టు ఇంట్ మనీ ఈక్వల్ టు 10 అనేది ఇస్తున్నా. ఓకేనా? సో, ఇది వచ్చి మనకి డేటా. ఇది వచ్చి మనకొచ్చేంటి వేరియబుల్ నేమ్ అంటాం. ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేంటి టైప్. సో, ఇంతకీ ఈ వేరియబుల్ నేమ్స్ అంటే ఈ వేరియబుల్స్ వల్ల మనకి ఏం యూజ్ అని చూస్తే మనకొచ్చేవంటే నార్మల్‌గా మన దగ్గర ఉన్న డేటాని మనం వచ్చేవంటే మనం టెంపరరీగా మనకొచ్చేవంటే స్టోర్ చేసుకునే దాని కోసం మనం వచ్చేవంటే ఈ వేరియబుల్ నేమ్స్ అనేది ఇస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే మన యొక్క ఇక్కడ చూస్తే మనకొచ్చేంటి టైప్. ఓకేనా? సో, మనకి ఏదైతే టైప్ అనేది ఇస్తున్నామో ఆ టైప్ అనేది వేరియబుల్ నేమ్. ఓకేనా? సేమ్ అక్కడ మనం డయాగ్రామ్ అంటే మనం కోడ్‌లో రాసిన ప్రకారం మనకొచ్చేంటి వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నాం. మళ్ళీ మనకొచ్చేంటి వాల్యూ. వాల్యూ అనేది మనకొచ్చేంటి డేటా. ఓకేనా? సో, ఇది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇప్పుడు మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం వచ్చేంటి ఇక్కడ మనకొచ్చి ఏముంది టైప్. సో, మనకొచ్చేంటి టైప్. ఓకే. సో, మనకొచ్చేంటి వేరియబుల్. సో, మనకొచ్చేంటి టైప్ ఇస్తున్నాం. మనకొచ్చేంటి వేరియబుల్. ఓకేనా? సో, మనకొచ్చేంటి ఆర్ఏబిఎల్ఈ ఓకే. ఆర్ఏబిఎల్ఈ ఓకే. సో, వేరియబుల్ నేమ్. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి ఇది మనకొచ్చేంటి వాల్యూ. ఓకేనా? సో, మనం లాస్ట్‌లో సెమికోలన్ నేను ఆల్రెడీ ముందుగా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ చెప్పిన మనకొచ్చేంటి ఎండ్ విత్ మనకొచ్చేంటి ఎక్స్‌పెక్ట్ మన క్లాసెస్ సంథింగ్ కొన్ని ఉంటాయి. వాటిని వదిలేసి మిగతా అన్నీ మనకొచ్చేంటి ఎండ్ విత్ సెమికోలన్ అనేది ఇస్తాం. సో, ఇక్కడ మనకి ఈ వేరియబుల్ నేమ్ అనేది మనకి ఏమంటే మనకు నార్మల్‌గా వీటన్నిటిని కలిపి మనకొచ్చేంటి వేరియబుల్స్ అంటాం. ఓకేనా? సో, ఈ వేరియబుల్స్‌లో మనకొచ్చేంటి దీన్ని మనం వచ్చేంటి వేరియబుల్ నేమ్ అంటాం. ఓకేనా? సో, ఇప్పుడు మనకి సేమ్ అలానే తీసుకుంటే మనకొచ్చేంటి ఇంట్ అనేది తీసుకున్నాం. సో, ఇంట్ అనేది మనకొచ్చేంటి ఒక టైప్. ఓకే. సో, మనం ఎలాంటి టైప్ అనేది మనం స్టోర్ చేయాలి అనేది డిక్లేర్ చేసేదే మనకి ఇంట్ అనేది. ఓకేనా? సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి మనీ. సో, మనీ అనేది మనకొచ్చేంటి వేరియబుల్ నేమ్. నెక్స్ట్ మనకొచ్చేంటి వాల్యూ అనేది మనకొచ్చేంటి 10 అనేది ఇస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకి ఇంట్ అనేది మనకి టైప్ అనేది ఎందుకేయాలంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్తాము ఒక ఎగ్జాంపుల్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేమంటే ఒక ఆహ్, ఒక మనకొచ్చేంటి ఒక సేమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సో, ఇదొచ్చి మనకొచ్చేటి ఒక జల్లెడ బకెట్ అనుకుందాం. ఓకేనా? సో, జల్లెడలాగా మనకొచ్చేంటి ఒక బుట్ట లేదంటే మక్కర ఏదైనా అనుకుందాం. ఓకేనా? సో, బుట్ట. ఓకేనా? సో, ఒక బుట్ట. ఓకేనా? సో, ఒక బుట్ట. ఓకేనా? సో, ఇదొచ్చి మనకొచ్చేంటి సో, ఇది వచ్చి మనకొచ్చేంటి రంధ్రాలుంటాయి దీనికి. సో, దీంట్లో మనం వచ్చేంటి సమ్ రాళ్ళు. ఓకేనా? సో, మనం వచ్చేంటి సమ్ రాళ్ళనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చి దీంట్లో వచ్చి సమ్ రాళ్ళనేవి స్టోర్ చేస్తున్నా. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి స్టోర్ చేస్తే మనకేం చేస్తుంది? స్టోర్ అనేది చేసుకుంటుంది. ఓకేనా? సేమ్ లైక్ నాకొచ్చేవంటే ఇప్పుడు నేను దీంట్లో వచ్చేవంటే వాటర్. ఓకేనా? సో, వాటర్ అనేది స్టోర్ చేస్తా ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, ఇదొచ్చి మనకొచ్చేవంటి సో, దీంట్లో మనం వచ్చేవంటే వాటర్. సో, మనం వచ్చేవంటే వాటర్ అనేదాన్ని స్టోర్ చేసినాం. ఓకేనా? సో, వాటర్ అనేది స్టోర్ చేసాం. సో, ఇప్పుడు ఈ వాటర్ అనేది నేను స్టోర్ చేస్తే దీంట్లో వాటర్ అనేది స్టోర్ అవుతుందా? స్టోర్ అనేది కాదు. ఎందుకంటే మనకి దీంట్లో రంధ్రాలు ఉన్నాయి కాబట్టి మనకొచ్చేవంటి హోల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మనకొచ్చేమవుతుంది వాటర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో, అదే నేనొచ్చేవంటే ఒక గ్లాస్ ఆర్ బాటిల్. ఓకేనా? సో, ఒక బాటిల్ ఆర్ గ్లాస్ సంథింగ్‌లో నేనొచ్చేవంటే వాటర్ అనేది స్టోర్ చేసినా. ఓకేనా? సో, వాటర్ అనేది ఈ గ్లాస్‌లో నేను స్టోర్ చేస్తే మనకి స్టోర్ అవుతుందంటే స్టోర్ అనేది అవుతుంది. సేమ్ లైక్ మనకొచ్చంటే ఇప్పుడు ఈ బుట్ట అనేది ఉంటే దీంట్లో మనం రాళ్ళు సంథింగ్ అనేది మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో, గ్లాస్ అనేది మనకొచ్చంటే వాటర్ అనేది స్టోర్ చేయొచ్చు. అంటే మనకి ఇది ఒక మనకొచ్చంటే ఇది ఒక టైప్ అనమాట. సో, ఈ టైప్‌లో మాత్రమంటే ఇది ఒక గ్లాస్ అనేది ఒక టైప్. సో, దీంట్లో మాత్రం మనకొచ్చంటే వాటర్ అనేది స్టోర్ చేసుకోగలం. ఓకేనా? సో, ఈ బుట్టలో మనం వాటర్ అనేది స్టోర్ చేసుకోలేం.
అదే విధంగా మనకొచ్చేవంటే ఇక్కడ మనం వచ్చేవంటే సేమ్ లైక్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మనం వచ్చేవంటే ఇంట్ అనేది ఉంటే మనం దాంట్లో వచ్చేవంటే నంబర్స్ అనేది మాత్రమే స్టోర్ అనేది చేయగలం. ఓకేనా? సేమ్ లైక్ ఇప్పుడు మనం ఎలా అయితే మనం గ్లాస్‌లో మనం వచ్చేవంటే ఆహ్, ఈ బుట్టలు అంటే ఈ బుట్టలో మనం వచ్చేవంటే వాటర్ అనేది ఎలా స్టోర్ చేసుకోలేమో, అలానే మనం వచ్చేవంటే ఇంట్లో వేరేది ఏదైనా ఉంటే మనం స్టోర్ అనేది చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్‌ని మనం స్టోర్ అనేది చేయలేం. ఓకేనా? సో, ఇలా సమ్ రూల్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రామాటికల్‌లో. దాన్నే మనం నార్మల్‌గా వచ్చేవంటే టైప్స్ అంటాం. సో, ఈ టైప్‌లో మనకి ఇదే యాక్సెప్ట్ చేయాలి అని డిక్లేర్ చేసేదే మనకొచ్చే టైప్. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఇంట్ అనేది ఇస్తే మనకొచ్చేవంటే దాంట్లో మనం వచ్చేవంటే ఓన్లీ నంబర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. దాంట్లోనూ మనకొచ్చేవంటే ఎంతైనా అంత స్టోర్ చేయలేం. ఓకేనా? సో, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేవంటే సేమ్ ఒక గ్లాస్ అనేది ఉంది. సో, దీంట్లో మనకొచ్చేవంటే సో, ఈ గ్లాస్‌లో మనకొచ్చేవంటే జస్ట్ 1 లీటర్ ఓకేనా? సో, 1 లీటర్ వాటర్ మాత్రమే 1 లీటర్ వాటర్ మాత్రమే స్టోర్ అనేది చేసుకోగలదు అనుకుంటే, దీంట్లో 1 లీటర్ వాటర్ మాత్రమే స్టోర్ అనేది చేసుకోగలదు. ఎక్స్‌ట్రా మనం స్టోర్ చేస్తే స్టోర్ అనేది అవుతుందా? లేదు కదా! సేమ్ లైక్ దీనికి కూడా మనకొచ్చేవంటే సమ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ మనం వచ్చేవంటే ఫర్దర్ క్లాస్‌లో మనకొచ్చేవంటే క్లియర్‌గా మనకి డేటా టైప్స్ అంటే ఏమనేది తెలుసుకుందాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ మీరు వచ్చేవంటే ఇప్పుడు మీరు జస్ట్ మనకొచ్చేవంటే ఈ వేరియబుల్స్ అనే దాంట్లో మనకొచ్చేవంటే టైప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే వేరియబుల్ నేమ్ అనేది ఉంటుంది. దానికి వాల్యూ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ మనకొచ్చేవంటే టెంపరరీ. టెంపరరీగా మనం డేటా అనేది స్టోర్ చేసుకునేదానికి. మనం వచ్చేవంటే వేరియబుల్స్ అనేది యూజ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఈ వేరియబుల్స్‌లో కూడా మనకి టైప్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. సో, ఈ వేరియబుల్స్ అనేది ఎలా డిక్లేర్ చేస్తామంటే మనకి క్లియర్‌గా మనకొచ్చేవంటే ఫస్ట్ వచ్చి మనకొచ్చేవంటే టైప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే వేరియబుల్ నేమ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేవంటే దాంట్లో మనం వాల్యూ అనేది అసైన్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలంటే డైరెక్ట్‌గా మనం వచ్చేవంటే ఇక్కడ మనీ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనీ అనేది ఇస్తే నాకొచ్చేవంటే దీంట్లో మనకొచ్చేవంటే 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేవంటే 10 అనేది ఉంది. సేమ్ లైక్ మనకొచ్చేవంటే మనం ఏ విధంగా అయితే బ్యాంక్స్‌కో అంతే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి ఇప్పుడు మనం నేమ్ అనేది స్టోర్ చేసుకోవాలి. దీనికోసం మనం వచ్చేంటి టైప్ అనేది వచ్చి స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్‌కే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి నేమ్ అనేది మనకొచ్చేంత బీఎస్‌కే. ఓకేనా? సో, మనకి మనీ అనేది ఎంతుంది 10. ఓకేనా? సో, కాబట్టి నేమ్ ఓకేనా? సో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది మనం ప్రింట్ చేయాలి అనుకుంటే మనకొచ్చేంటి ఇక్కడ మనం వచ్చేంటి ప్లస్ సింబల్ అనేది యూజ్ చేస్తాం. సో, ఇవన్నీ మనకొచ్చేంటి ఏమనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, డోంట్ వరీ. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా జస్ట్ వేరియబుల్స్ అంటే మాత్రం క్లియర్‌గా మీరు అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఎందుకు యూజ్ చేస్తామని. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ చేస్తే మనకొచ్చేంటి బీఎస్‌కే 10 అనేది రావడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు బీఎస్‌కే 10 అనేది రావడం జరిగింది. ఓకే. సో, ఇలా మనం టెంపరరీగా మనం డేటా అనేది స్టోర్ చేసుకునే దాని కోసం మనం వచ్చేంటి వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో, దీంట్లో మనకొచ్చేంటి డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో, అది మనం నెక్స్ట్ క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకుందాం. సో, మీకు క్లియర్‌గా వేరియబుల్స్ అంటే ఏమి అనేది క్లియర్‌గా ఐడియా అనేది వచ్చిందనుకుంటా. ఓకేనా. సో, ఒకవేళ మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. నేను కావాలంటే మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మనం ఇంకా ఈ వేరియబుల్స్ గురించి చాలా టాపిక్స్ ఉంటాయి. కొన్ని మనకొచ్చేంటి స్టాటిక్ దీంట్లో టైప్స్ అనేవి ఉంటాయి. సో, అవన్నీ మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. కొంచెం కొంచెం ఓకేనా. సో, ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.